ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఇక సీబీఐ దాఖలు చేసిన కవిత కస్టడీ పిటిషన్లపై తీర్పును రిజర్వ్లో పెట్టింది. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. ఒకవేళ కవితను కోర్టు కస్టడీకి ఇస్తే ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలిస్తారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది సీబీఐ. ఈ కుంభకోణంలో విసిగొల్పే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్టులో తెలిపింది. శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణ బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్టులో తెలిపింది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని కస్టడీ రిపోర్టులో వెల్లడించింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సమాచారం. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14 కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్టులో స్పష్టం చేసింది. ఒక్కో రిటైల్ జోన్కి 5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లుగా సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారని సీబీఐ ఆరోపిస్తుంది. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్లు చెల్లించారని సీబీఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్కి కవితే 100 కోట్లు చెల్లించారని సీబీఐ తెలిపింది. ఇండో స్పిరిట్స్లో కవిత 65% వాటా పొందారని, గోవాకు 44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారనే సమాచారం. ఇక ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని సీబీఐ ఆరోపిస్తుంది. ఈ విషయాలన్నింటిపైన కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని, ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.